ఊరిని అన్యాయం సల్లగుండో. లచ్చ కాదు 2 లక్షలు కాదు 23 లక్షలట. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల చెన్నైకి వెళ్ళి హైదరాబాద్కు వస్తున్న ఈ వెంకటేష్ అనేటైనా ఉడగొట్టుకుండు. పొద్దుగాల 9 కొట్టంగా నల్గొండ నార్కెట్పల్లి కడిగి ఏరిందట బస్సు. ఇక ఎవరన్నా టిఫిన్లు తినేటోళ్ళు టీలు తాగేటోళ్ళు ఉంటే దబ్బున పోయి రాపొమ్మని బస్సు ఆపితే దొంగోనికి సర్ది కట్టించినట్టు బస్సులో పైసలు బ్యాగ్ పెట్టి టిఫిన్ చేస్తుందుకని దిగి ఈ హోటల్లోకి పోయినట. ఏముంది లడ్డు కావాలని ఆయన అన్నట్టు గంత మంచిగా బంపర్ ఆఫర్ ఇస్తే ఊకుంటారా? ఎంత షార్ప్ ఉంటున్నారు ఏం కథ ఈ నడుమ. బ్యాంకులో పైసలు డ్రా చేసి బండ్లు పెట్టి స్టాండ్ వేసి ఇటు మర్రాగానే మాయం చేస్తున్నారా? గింత టైం ఇస్తే సరిపోదా? ఇక చూడు బస్ ఎక్కి బ్యాగ్ కొట్టేసి భుజానికి బ్యాగ్ వేసుకొని బిందాస్గా ఎట్లా పోతుండో ఈ దొంగోడు. టిఫిన్ చేసి మళ్ళొచ్చి చూస్తే బ్యాగు మాయం. మరి ఇదేమన్నా ప్యారిస్ అనుకోండో సింగపూర్ అనుకోండో మనోడు. పోలీసు వాళ్ళకి చెప్తే వచ్చి చూసి ఆ పైసలు ఎక్కడికి ఎవరిచ్చిర్రు ఎటు పోతున్నావు అని మొత్తం వివరాలు రాసుకొని ఎత్తుకపోయినాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ ఎట్టుంటుందో ఎరుకున్నదే కదా. 23 లక్షలు దగ్గర పెట్టుకొని పట్టి పర్వాలేనట్టు ఎట్ట టిఫిన్ తినుకుంటా కూర్చున్నావు అని కంప్లైంట్ ఇచ్చిన ఈయన మీదనే డౌట్ అనుమానం పడి ఇటుకేలే నరకొద్దామని చూస్తున్నారట. మరి ఇట్లా మంది బ్యాగులలో పైసలు ఉంటాయన్న సంగతి ఎట్లా కనిపెడుతున్నారో ఎట్లా ఫాలో అవుతున్నారో పో. తప్పితే తుప్ప అన్నట్టే మాయం చేస్తున్నారు కదా ఈ దొంగోళ్ళు.